హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల వెయ్యి నా మెడలో వరమాల ఎపిసోడ్ 5. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. హారిక, దీప, జరీనా, హాసిని నలుగురు కలిసి రూమ్లోకి వెళ్ళారు. ఇదిగో చెప్తున్నా, చక్కగా ఇను హారిక, మన వార్డెన్ జలజమ్మ ఈ దావఖానాకి సైతాన్ లెక్క. పొద్దుగాలానే నిద్రలేపుతాది. ముడతమొహంది కాదని పడుకుంటే బాల్చి నీళ్లు తెచ్చి అదే స్థానం కూడా చేపిస్తాది అంది దీప. నువ్వు దాని మాటలకు ఏమీ భయపడకు హారిక. వార్డెన్ ఇచ్చిన టైం టేబుల్ మనం ఫాలో అయినంత వరకు ఆవిడ ఏమీ చెయ్యదు అంది జరీనా. ఏందే నువ్వు అనేది? ఆ జలజమ్మును సపోర్ట్ చేస్తుండావా? ఏందే కథలు పడుతున్నావా ఏంది? స్టడీస్ అన్నీ కంప్లీట్ అయితే గాని పండకూడదు అన్నది. అన్నీ ఫాస్ట్గా కంప్లీట్ చేసి నిద్రవుతే లేపి మరీ చెంప పగలగొట్టి స్టడీ అవర్స్లో నిద్రవుతావా అంది. అది జలజమ్మ కాదే, జలగమ్మ. ఈ దావఖానాలో నా చదువు పూర్తయ్యి ఈడ నుంచి పోయేలోపు దానికి సుక్కలు చూపెట్టాలి కసిగా అంటోంది దీప. ఏహే ఆపండే మీ గోల. నువ్వు వీళ్ళిద్దరి మాటలు అస్సలు పట్టించుకోకు హారిక. టామ్ అండ్ జెర్రీలాగా రోజు ఇలా గోల, ఏదో ఒక కారణం మీద ఇలా తిట్టుకుంటూనే ఉంటారు అంది హాసిని. ఏంటే అంటుండావు నాని? నేను ఇది టామ్ అండ్ జెర్రీ లెక్కనా? ఎవరే రోజు లొల్లి పెట్టుకునేది? ఇదే కదా. నేనేది మాట్లాడినా నాకు రివర్స్లో ఏదో ఒకటి మాట్లాడుతుంది. అవసరమైతే నేను దానికోసం ప్రాణం కూడా ఇస్తా. ఈ పాగలు దానికి అర్థం కాదు అంది దీప. అంత పెద్ద మాటలు ఎందుకే దీప? నువ్వంటే నాకు కూడా చాలా ఇష్టం. తూ మేరా దోస్త్, మే బహుత్ ప్యార్ కర్తా హూ అంటూ దీపాను హక్ చేసుకుంది జరీనా. అయ్య బాబోయ్, వార్డెన్ వచ్చే టైం అవుతోంది. నలుగురం కలిసి రూమ్ క్లీన్ చేద్దాం హాసిని. జల్దీ జల్దీ కానియండి. ఆ సైతాన్ వచ్చినాదంటే మన నరాలు తీసి వీణ వాయిస్తుంది అంది దీప. ఒకళ్ళు రూమ్ క్లీన్ చేయడం, ఒకళ్ళు బెడ్షీట్స్ అన్నీ మార్చి క్లీన్గా ఉంచడం, ఒకళ్ళు ఉతికిన బట్టలు అన్నీ మడతలు పెట్టి ఎవరి బ్యాగ్స్లో వాళ్ళవి పెట్టేయడం, ఒకరు చిందరవందరగా పడి ఉన్న పుస్తకాలన్నీ ఎవరివి వాళ్ళకి డివైడ్ చేసి షెల్ఫ్లో నీట్గా సర్దడం. అందరికీ అన్ని పనులు పురమాయించేసింది నాని. హారికాకి రూమ్ క్లీన్ చేసే పని వచ్చింది. చిట్టికేస్తే చుట్టూర పనివాళ్ళు. లగ్జరీ లైఫ్ తప్ప ఇంకేమీ తెలియని హారిక రూమ్ ఎలా క్లీన్ చేయాలో తెలియక ఎక్కడి చెత్త అక్కడే ఉంచుతూ పిచ్చి పిచ్చిగా చీపురు పట్టుకుని ఎలా ఊడవాలో తెలియక అవస్థపడుతోంది. అది చూసి నాని, ఏ హారిక ఏం చేస్తున్నావు? చీపురు పట్టుకుని గిటార్లా ఫీల్ అవుతూ డ్యాన్స్ చేస్తున్నావా ఏంటి? సరిగ్గా క్లీన్ చేయవే బాబు. ఆ వార్డెన్ నిన్ను ఇలా చూసిందంటే కనీసం రూమ్ కూడా క్లీన్ చేయడం రాదా నీకు అని అందరి రూమ్స్ ఊడిపించి మరీ నేర్పిస్తుంది అంది నాని తికమకగా చూస్తూ. ప్లీజ్ ఒక్కసారి ఎలా క్లీన్ చేయాలో నాకు చూపించవా అడిగింది హారిక. అదేంది, ఏం మాట్లాడుతుంటావు? రూమ్ సిమ్మడం కూడా రాదా ఏంది? నువ్వేమన్నా మైసూర్ ప్యాలెస్ మహారాణివా ఏంది కొంపదీసి నవ్వుతోంది దీప. హే నువ్వు ఆగవే. పొద్దున్న అంకుల్ చెప్పారు కదా తనకేమీ తెలీదని. ఈ ఒక్కరోజు చూపిద్దాము, రేపటి నుంచి తనే నేర్చుకుంటుంది అంది జరీనా. నాని హారిక దగ్గర చీపురు తీసుకుని రూమ్ ఎలా క్లీన్ చేయాలో చేసి చూపించింది. ఈరోజు నేను చేశాను, రేపు మాత్రం నువ్వే చేయాలి, ఓకేనా హారిక అంది నాని. ఓకే, డెఫినెట్గా నేను రేపు క్లీన్ చేస్తాను అంది హారిక. క్యాంటీన్ బెల్ రింగ్ టోన్ వినిపిస్తోంది. హే పదండే, లంచ్ టైం అయ్యింది. మళ్ళీ టైంకి భోజనం చేయకపోతే తర్వాత పెట్టరు, నడవండి అంటూ నలుగురు కలిసి రూమ్లో నుంచి బయటికి వెళ్ళారు. డైనింగ్ టేబుల్ నిండా ఎన్నో రకరకాల వెరైటీ ఫుడ్స్, దేశీ విదేశీ వంటకాలు, ఏది కావాలంటే అది. బోలెడంత మంది షెఫ్స్ మధ్య భోజనం చేసే హారిక ఇప్పుడు ఫస్ట్ టైం బఫే టైప్లో ఒక ప్లేట్ తీసుకుని ఎవరికి కావాల్సిన ఐటమ్స్ వాళ్ళు వడ్డించుకుని తినడం చూస్తోంది. దీప, జరీనా, నాని ఏం చేస్తున్నారో చూస్తూ వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళు ఎలా వడ్డించుకుంటున్నారో తాను కూడా అలాగే వడ్డించుకుంటోంది హారిక. అందరూ ఫుడ్ తింటున్నారు. ఎప్పుడూ స్పూన్స్తో స్పోర్క్స్తో తినే హారిక
చేతితో ఫుడ్ కలుపుకుని తినడం నేర్చుకుంటోంది. అదేంటి హారిక, సరిగ్గా కలుపు, కింద పోసేస్తున్నావు. ఇలా ఇక్కడ తింటే అస్సలు ఊరుకోరు, జాగ్రత్తగా తినాలి చెప్తోంది హాసిని అలియాస్ నాని. ఇక్కడ స్పూన్స్ స్పోర్క్స్ ఇవ్వరా? ఎందుకు ఇవ్వరు? ఇస్తారు. ఇడ్లీ సాంబార్ చేస్తే తినడానికి స్పూన్స్ ఇస్తారు. ఎప్పుడైనా స్నాక్స్ న్యూడిల్స్ చేస్తే స్పోర్క్స్ ఇస్తారు. కానీ భోజనానికి ఏమీ ఉండవే. అయినా చేతితో కలుపుకుని అన్నం తింటే ఆ మజానే వేరు. రొట్టెలు వేస్తూ తింటూ అంటోంది నాని. నానిని చూస్తూ తాను కూడా అలాగే తినడం మొదలుపెట్టింది హారిక. ముక్క లేనిదే ముద్ద దిగేది కాదు దీనమ్మ. ప్రతిరోజు ఈ ఆకులు తినలేక చచ్చిపోతుంటాను గొణుగుతోంది దీప. నన్ను చూస్తావేందే, తినవే తిను అంటోంది జరీనా వైపు చూస్తూ. నాకు కూడా నాన్ వెజ్ తినాలని ఉందే అంటోంది జరీనా. ఉంటుంది. ఎందుకుండదు? సండే పెడతారు కదా, అప్పుడు తిందువుగానిలే. ఇప్పుడు పప్పు అన్నంలో నెయ్యి వేసుకుని తినవే. లేదంటే ఆ జలగం వచ్చి నీ నోట్లో కుక్కుతాది. సప్పుడు చేయక మూసుకు తిను. లంచ్ ఫినిష్ చేసి నలుగురు కలిసి వాళ్ళ రూమ్లోకి వెళ్ళారు. కాలేజ్ లేదా ఈరోజు అడిగింది హారిక. సంక్రాంతి పండుగ వస్తోంది కదా, రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అందుకే టెంపరీగా ఒక 1 వీక్ లీవ్ ఇచ్చారు. అప్పటి వరకు హాస్టల్లో స్టడీస్ చెప్పింది నాని. స్టడీ అవర్ మొదలవడంతో జలజమ్మ వచ్చి ప్రతి రూమ్ని చెక్ చేస్తోంది. హాసిని అలియాస్ నాని వాళ్ళ రూమ్ కూడా వచ్చి చెక్ చేస్తోంది. వార్డెన్ వెళ్ళిపోగానే, చూడండే గుమ్మం కూడా పట్టనంత లావైపోయినది, పంది లెక్క తిడుతోంది దీప. నీ అంకమ్మ నోరు ముయ్యవే, అది ఇక్కడే ఉంది. నీ మాటలు వింటే చంపేస్తుంది, పనిష్మెంట్స్ ఇస్తుంది కసిరింది నాని. బయట నుంచి బండి హారన్ పదే పదే వినిపిస్తోంది. ఏందే వీడి లొల్లి, ఈ డబ్బా ఎన్నిసార్లు చెప్పాలి వీడికి హాస్టల్ జుట్టు తిరగమాకు అని. వాడి గుడ్లు పీకుతాయి ఈరోజు, పంది మొహంగాడు. ఎలకల పట్టే నాయాల. హారన్ సౌండ్ వినిపించగానే తిట్ల దండకం మొదలుపెట్టింది దీప. ఎవరు హారన్ కొట్టేది? ఎందుకు దీపకి అంత కోపం వస్తోంది? జరీనా ఏంటి అలా వణికిపోతోంది అడిగింది హారిక వాళ్ళందరినీ బాగా గమనిస్తూ. ఇదేమో వాడి ముంతాజ్, వాడేమో దీని షాజహాన్. జరీనా వైపు చూస్తూ అంటోంది దీప. చిచ్చి, ఏం వాగుతున్నావే? వాడు నా షాజహాన్ ఏమీ కాదు. గట్లనా? మరి వాడి సెంప పగలగొట్టాలి గదే. అట్లా చేయకుండా వాడు నీ చుట్టూ తిరుగుతున్నా నువ్వు మెల్లకుండా ఉన్నావంటే ఏందే కదా అంది దీప. హే, నువ్వు ఉండవే, ఎందుకంత కోపం? వాడే వెళ్ళిపోతాడు, మీరు పట్టించుకోవద్దు చెప్పింది నాని. ఎవరతను? ఎందుకలా హారన్ కొడుతున్నాడు? ఏమయ్యింది మరొకసారి అడిగింది హారిక. వాడి పేరు హర్ష, జరీనా వెనకాలే తిరుగుతున్నాడు. నాకు ఇలాంటివి ఇష్టముండవని చెప్పినా వినిపించుకోవడం లేదు. దీనికేమో వాడిని చూస్తేనే భయం. జరీనాని ఇబ్బంది పెడుతున్నాడని దీపకేమో కోపం. రోజు ఇదొక టార్చర్ అయిపోయింది. కాలేజ్ లేకపోవడంతో డైరెక్ట్గా హాస్టల్ దగ్గరికి వచ్చేస్తున్నాడు. వార్డెన్ చూసిందంటే పేరెంట్స్ వరకు విషయం వెళ్ళిపోతుంది చెప్పింది నాని. వీడు ఇక్కడి నుంచి పోడు, బండరాయితో వాడి తల పగలగొడతా అంటూ టేబుల్పై ఉన్న పేపర్ వైట్ ఒకటి తీసుకుని విండో నుంచి విసిరి కొట్టింది దీప. పేపర్ వైట్ ఎగిరి వచ్చి హర్ష పక్కన పడింది. దీని ఫ్రెండ్కి లేని బాధ దీనికేంటో, నాకు జరీనాకి మధ్యలో ఇదేంటో తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు హర్ష. పారిపోయాడు నా కొడుకు. తెలంగాణ పోరి అంటే దడ పుట్టాలి ఎవరికైనా. హర్ష వెళ్ళిపోవడం చూసి అంటోంది దీప. హాస్టల్లో ఉండే రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ ఒక్కొక్కటిగా తెలుసుకుంటోంది హారిక. వార్డెన్ అండ్ ఇన్ఛార్జ్ జలజమ్మ చాలా స్ట్రిక్ట్ అని, ఇంకొక 4 days నుంచి కాలేజ్కి వెళ్ళాలని, నైట్ టైం వరకు స్టడీ అవర్స్, ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి నిద్రలేవాలని తెలుసుకుంది హారిక. దీపకి కొంచెం కోపం ఎక్కువ అని, ఏది ఉన్నా బయటికి మాట్లాడేస్తుందని తన బిహేవియర్ని బట్టి అర్థం చేసుకుంది. జరీనా చాలా మంచి అమ్మాయి అని, కానీ కొంచెం భయస్తురాలని అర్థమయ్యింది. హాసిని అలియాస్ నాని చాలా తెలివైన అమ్మాయి అని, ఎటువంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేసే మనస్తత్వం ఉందని వాళ్ళ మాటలను బట్టి, వాళ్ళ బిహేవియర్ని బట్టి తెలుసుకుంది హారిక. తనకి పరిచయం అయిన 3 స్నేహితులు చాలా చాలా నచ్చారు హారికకి.
నైట్ డాడీతో వీళ్ళందరి గురించి చెప్పాలి అని అనుకుంటోంది మనసులో హారిక. ప్రతాప్, నువ్వు చెప్పావు కదా హారిక ఫోటో సంజయ్ చూసేలాగా చేస్తానని, దాని గురించి ఏం ఆలోచించావు అడిగాడు విక్రమ్. డాడీ, నేను అదే పనిలో ఉన్నాను. ఇదిగో చూడండి, హారిక ఫోటో ప్రింటౌట్ చేయిస్తున్నాను. ఒక్క 15 మినిట్స్లో రెడీ అయిపోతుంది. కానీ ఎందుకురా, ఫోన్లో చూపిస్తే సరిపోతుంది కదా. ఫోన్లో సంజయ్ని చూడమంటే చూస్తాడా? వాడికి ఈగో ప్రాబ్లం, అస్సలు చూడడు. అయినా డాడీ, నాకు తెలియక అడుగుతున్నాను, ఆ అమ్మాయి ఎందుకు 6 months టైం అడిగింది? నచ్చకపోతే ఇష్టం లేదు అని చెప్పాలి, లేకపోతే ఓకే చెప్పాలి. ఇదేంటి 6 months? నాకేమీ అర్థం కావట్లేదు అన్నాడు ప్రతాప్. నేను ఇదే అడిగానురా నా ఫ్రెండ్ జయదేవ్ని. ఆ పిల్ల మ్యారేజ్కి నేను ఇంకా ప్రిపేర్ కాలేదు డాడీ, ఒక 6 months ఆగండి అని అడిగిందట చెప్పాడు విక్రమ్. అయినా ఆడపిల్ల తనకు చేసుకోబోయేవాడిని నమ్మి తన తల్లిదండ్రుల్ని, తన కుటుంబాన్ని, మొత్తం అన్నిటినీ వదిలి వస్తుంది. అలాంటి డెసిషన్ తీసుకోవడానికి 6 నెలలు అడిగింది హారిక. పోనీ తీసుకొని నష్టం ఏముంది? డాడీ, మీరు రియల్లీ గ్రేట్. మీరు చిటికె వేస్తే సంజయ్ గురించి కొన్ని వేల మంది అమ్మాయిలు వస్తారు. కానీ మీరు మీ ఫ్రెండ్కి ఇచ్చిన మాటకి చాలా విలువిస్తున్నారు. పైగా హారిక పొజిషన్లో ఉండి కూడా ఆలోచిస్తున్నారు. మీరు చాలా గ్రేట్ డాడ్ అంటున్నాడు ప్రతాప్. ప్రింటౌట్ పూర్తయ్యి హారిక ఫోటో వచ్చింది. షీ ఈజ్ అమేజింగ్. చాలా బాగుంది హారిక. అన్నయ్యకి పర్ఫెక్ట్ మ్యాచ్ అంటున్నాడు ఫోటోని చూస్తూ ప్రతాప్. సంజయ్కి మీ అమ్మ ఎన్నో సంబంధాలు చూసింది, కానీ ఎవ్వరూ నచ్చలేదు. పెళ్లిలో హారికని చూడంగానే మీ అమ్మ డైరెక్ట్గా వెళ్ళి అన్నయ్య అంటూ జయదేవిని అడిగేసింది, మీ అమ్మాయిని మా అబ్బాయి సంజయ్కి ఇచ్చి చేస్తారా అని. కుందనపు బొమ్మలాగా ఉంది నా కోడలు పిల్ల. ఫోటో వైపు చూస్తూ మురిసిపోతూ అన్నాడు విక్రమ్. ఒరే ప్రతాప్, ప్రింటౌట్ తీసావు బానే ఉంది, కానీ ఈ ఫోటో సంజయ్కి ఎలా చూపిస్తావు? డాడీ, మన కంపెనీ ప్రొడక్ట్స్ కోసం ట్రెడిషనల్ మోడల్ కావాలని అడ్వర్టైజ్ చేశాం కదా. చాలామంది మోడల్స్ రకరకాల సిటీల నుంచి వాళ్ళ ఫొటోస్ పంపిస్తున్నారు. వాటిల్లోనే హారిక ఫోటో పెట్టి అన్నయ్య టేబుల్ మీద పెడతాను. వాడికి ఖచ్చితంగా హారిక నచ్చుతుంది. మీరు చూస్తూ ఉండండి అంటూ మోడలింగ్ ఫొటోస్తో పాటు హారిక ఫోటోని కూడా కలిపి సంజయ్ టేబుల్ మీద పెట్టించాడు ప్రతాప్. ఒరే ప్రతాప్, నీ బుర్ర పాదరసంలాగా పనిచేస్తోందిరా. ఒక్కసారి హారికాని చూశాడంటే కళ్ళు తిప్పుకోలేడు వాడు. అంత చక్కగా ఉంది నా కోడలు పిల్ల. నన్ను అడిగి చూసారా మ్యాచెస్ అని అంటాడా? ఇప్పుడు హారికాని చూశాక నోట్లో నుంచి మాటే రాదు వెదవికి అంటూ నవ్వుతున్నాడు విక్రమ్. చూస్తుండగానే సంజయ్ వచ్చాడు. ఏంటి డాడీ, ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు? ఏమీ లేదురా, బైక్ రైడింగ్ తీసుకువెళ్ళావు కదా, అదే మాట్లాడుకుంటున్నాం కవర్ చేశాడు విక్రమ్. ఇంకా అదే విషయం మాట్లాడుకుంటున్నారా? రండి డాడీ, కంపెనీ ప్రొడక్ట్స్ కోసం మోడలింగ్ ఫొటోస్ అన్నీ వచ్చాయి, మీకు నచ్చింది సెలెక్ట్ చెయ్యండి అన్నాడు సంజయ్. నేనెందుకురా, అవన్నీ నువ్వే చూసుకో. అరే సంజయ్, చెప్పడం మర్చిపోయానురా, నాకు ఇందాకటి నుంచి కళ్ళు తిరిగిపోతున్నాయి. బైక్ రైడింగ్కి తీసుకువెళ్ళావు కదా అంటూ ప్రతాప్ కేసి చూసి కన్ను కొట్టాడు విక్రమ్. ఓహ్ ఎస్, అవునరా, ఇందాకటి నుంచి డాడీకి అసలు ఒంట్లో బాగాలేదు. నువ్వే మోడలింగ్ ఫొటోస్ అన్నీ సెలెక్ట్ చెయ్యి, సరేనా? నేను డాడీని తీసుకువెళ్ళిపోతాను తడబడుతూ చెబుతున్నాడు ప్రతాప్. ప్రతాప్ని హక్ చేసుకున్నాడు విక్రమ్. చిన్నగా గిచ్చాడు. అబ్బా డాడీ, నువ్వు అలా తడబడితే వాడికి డౌట్ వస్తుందిరా. ప్రతాప్కి మాత్రమే వినిపించేలాగా చాలా చిన్నగా చెప్పాడు విక్రమ్. ప్రతాప్ అరవడం విన్నా సంజయ్ ప్రతాప్ కేసి డౌట్గా చూస్తూ, వాట్ హ్యాపెన్? నీకా డాడీకా ఎవరికి బాలేదు ఒంట్లో అడుగుతున్నాడు పరీక్షగా వాళ్ళిద్దరినీ గమనిస్తూ. అంటే నాకు కూడా ఒంట్లో బాగాలేదురా, ఏంటో తేడాగా ఉంది. ఉన్నట్లుండి ఏమైందిరా, బాగానే ఉన్నావుగా? అంటే మీ బైక్ రైడింగ్ చూసి నాకు కూడా కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి, పిచ్చిగా చూస్తూ చెప్తున్నాడు ప్రతాప్. పదరా ప్రతాప్, పద, మనమిద్దరం వెళ్ళి అక్కడ గెస్ట్ రూమ్లో రిలాక్స్ అవుదాము. నువ్వు వెళ్ళి ఆఫీస్ వర్క్ చెయ్యి, మేం కాసేపు రెస్ట్ తీసుకుంటాం అంటూ విక్రమ్ ప్రతాప్తో సహా
గెస్ట్ రూమ్లోకి వెళ్ళి అక్కడ నుంచి సంజయ్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఏమైంది వీళ్ళిద్దరికీ ఇలా ప్రవర్తిస్తున్నారేమిటి ఏంటో అనుకుంటూ ఆఫీస్ ఛాంబర్లోకి వెళ్ళాడు సంజయ్. ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ కనపడుతున్నాడు సంజయ్. ఎవర్రా సంజయ్తో అంతలాగా మాట్లాడుతోంది? ఎంతసేపు ఫోన్ మాట్లాడతాడు? మోడలింగ్ ఫొటోస్ చూడొచ్చు కదా. టెన్షన్ ఫీల్ అవుతూ చూస్తున్నాడు విక్రమ్. అబ్బా డాడీ, వాడు చూడకుండా ఉంటాడా ఏమిటి? ఖచ్చితంగా చూస్తాడు, మీరు వెయిట్ చేయండి. హారిక జయదేవ్తో మాట్లాడాలని చాలా ఆత్రంగా ఎదురు చూస్తోంది. ఈ జలజమ్మకు ఏమైనాదో ఏమో. అసలు ఇది స్టాడిస్ట్ది కదే, ఇంత మంచి బుద్ధి దీనికి ఏడ నుంచి వచ్చినాది? ఆశ్చర్యంగా ఆలోచిస్తోంది దీప. నువ్వు ఊరుకోవే, మొన్నటిదాకా ఏమో వారానికి ఒక్కసారే ఫోన్ ఇస్తోంది అని ఏడ్చేదానివి. ఇప్పుడు రోజు ఒక పావుగంట మాట్లాడుకోండి అంటోంది కదా, హ్యాపీగా ఉండొచ్చు కదా అంటోంది జరీనా. ఒకరి తర్వాత ఒకరు 15 మినిట్స్ మాట్లాడి వెళ్ళిపోతున్నారు. దీప వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతూ, గెట్లున్నావు నాయనా, మంచిగున్నారా? మేం బాగున్నాం బిడ్డా, నువ్వు గెట్లున్నావు? చాలా యాదవుతున్నావు నాయనా, నువ్వు అమ్మ అంటూ కొంచెం ఎమోషనల్ అవుతూ మాట్లాడింది. జరీనాకి వాళ్ళ నాన్నగారు లేరు. వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ, అమ్మా కాలేజ్ స్టార్ట్ చేస్తున్నారే, ఇంకొక 2 రోజుల్లో కాలేజ్కి వెళ్ళాలి. ఫీజు కట్టకపోతే ఎలవ్ చెయ్యరు. సెమిస్టర్ మొత్తం చదువుకున్నదంతా వేస్ట్ అయిపోతుంది. ప్లీజ్ అమ్మా, ఎలాగైనా ఫీజు కట్టవా? రిక్వెస్ట్గా మాట్లాడుతోంది జరీనా. పైసలు సర్దుబాటు కాలేదమ్మా, చూసుకుని నేనే వస్తాను కాలేజీకి అని అంది వాళ్ళమ్మ. వాళ్ళమ్మ మాటలు వింటూ సైలెంట్గా ఉండిపోయింది జరీనా. హాసిని అలియాస్ నాని, హాయ్ అజయ్, ఏం చేస్తున్నావు? ఏం చేస్తాంరా, ఇదిగో మీ అమ్మ భక్తి టీవీ పెట్టింది చూస్తున్నాను అన్నట్లు. హారిక ఎలా ఉంది? బాగుంది అజయ్, మా అందరితో కలిసిపోయింది. మన నూకలమ్మ ఏం చేస్తోంది? నవ్వుతూ అడిగింది హాసిని. భక్తి టీవీలో చూపించే భగవంతుడికి దండం పెట్టుకుంటోంది నవ్వుతూ చెప్తున్నాడు అజయ్. అసలు అజయ్, ఆ నూకాలమ్మని ఎట్లా చేసుకున్నావు అజయ్? నీకు అస్సలు సెట్ కాలా. పాతకాలం ఎన్టీఆర్లా హుందాగా ఉంటావు. ఇప్పుడేం చేద్దాంరా, అయ్యిందేదో అయిపోయిందిలే అలివేలును చూస్తూ నవ్వుతూ అంటున్నాడు అజయ్. వాళ్ళ మాటలు వింటున్న అలివేలు, చాలేండి సంబడం, ఫోన్ రిసీవర్ తీసుకుని, ఏంటే నాని ఏమంటున్నావు? మీ నాన్నకి నేనే ఎక్కువ, మూతి 3 వంకర్లు తిప్పుతూ అంటోంది అలివేలు. ఇలా సరదాగా మాట్లాడుకున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. హారిక టైం వచ్చింది. ఫోన్ రింగ్ అవుతుంటే, కమాన్ డాడ్, ఉదయం నుంచి మీ వాయిస్ వినలేదు, కమాన్. హారికకి వాళ్ళ డాడీ ఎప్పుడు కాల్ లిఫ్ట్ చేస్తాడా అని ఫుల్ క్యూరియాసిటీగా అనిపిస్తోంది. లిఫ్ట్ చేశాడు జయదేవ్. హలో చిట్టి అంటూ అటు నుంచి జయదేవ్ వాయిస్. అమ్మయ్యా డాడీ, ఈరోజు మీ వాయిస్ ఒక్కసారి కూడా వినిపించకపోతే పిచ్చెక్కిపోయింది. నాకు కూడా అలాగే ఉంది చిట్టి. ఉదయం నుంచి ఈ టైం ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను అన్నాడు అజయ్. డాడీ, ఇక్కడ నాకు మంచి ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు, చాలా మంచివాళ్ళు అంటూ తన ఫ్రెండ్స్ అందరి గురించి పూసగుచ్చినట్లు చెప్పింది హారిక. డాడీ, ఇందాక నా ఫ్రెండ్ జరీనా వాళ్ళ అమ్మగారితో తన ఫీజు గురించి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యింది. కాల్ కట్ చేయగానే పరిగెడుతూ రూమ్కి వెళ్ళిపోయింది. ఐ గెస్ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏమో. తనకేమైనా హెల్ప్ చేయాలి డాడీ. ష్యూర్, తప్పకుండా చేద్దాం చిట్టి. నువ్వు అడిగావు కదా, చేయకుండా ఉంటానా? రేపు ఈ పాటికి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయ్యేలాగా నేను చూస్తాను. ఐ లవ్ యూ డాడీ. ఐ లవ్ యూ టూ చిట్టి. హారిక ఉదయం నుంచి హాస్టల్లో చూసినవన్నీ చెబుతోంది. క్యాంటీన్ గురించి, జలజం అంటే చాలామందికి భయమని. డాడీ, ఇంకొక విషయం తెలుసా? ఇక్కడ రోజు ఫోన్ కూడా మాట్లాడుకొని ఇచ్చేవారు కాదుట. ఐఆమ్ రియల్లీ లక్కీ డాడీ, ఈ రోజు నుంచే రూల్స్ మార్చారు సంతోషంగా చెబుతోంది చిట్టి. తాను చేసిన మార్పుల గురించి తనకే చెబుతుంటే సంతోషంగా వింటున్నాడు జయదేవ్. తన చదువు మధ్యలోనే ఆగిపోతుందేమో అన్న భయంతో ఏడుస్తున్న జరీనాని చూసి దీప, ఎందుకే గట్ల ఏడుస్తున్నావు? పాగల్దానా, మేమంతా లేమా? మేము నీ దోస్తులం కాదే? ఈ మాత్రం దానికే పరేషాన్ అయితే ఎట్లా? ఇదిగో నా దగ్గర 8,000 ఉన్నాయి. ఏమే నాని, నీ కాడ పైసలున్నాయా?
నా దగ్గర ఒక 10,000 దాకా ఉన్నాయి. ఏ హారిక, ఇట్లా అడుగుతున్నానని ఏమీ అనుకోమాక. నువ్వు ఈ మధ్య మా రూమ్కి వచ్చినావు. జరీనాని చూస్తుండావు కదా, చాలా బాగా చదువుతుంది. కేవలం ఫీజు పే చేయకపోవడం వల్ల దాని చదువు గట్లా ఆగిపోవడం మంచిగా లేదు కదా. పాపం అది పరేషాన్ అవుతుంది. నువ్వేమో ఈరోజే వచ్చావు. నిన్ను హెల్ప్ చేయమనడం కరెక్టో కాదో కూడా తెలవట్లేదు. నువ్వు కూడా కొంచెం హెల్ప్ చేయరాదే అడిగింది దీప. హే దీప, నన్ను అంత రిక్వెస్ట్గా అడగాల్సిన అవసరం లేదు. నానీతో మీరందరూ ఎంత ఫ్రీగా ఉన్నారో నాతో కూడా అలాగే ఉండండి. నేను కూడా మీ ఫ్రెండ్నే అంటూ బ్యాగ్లో నుంచి డబ్బులు తీసి ఇదిగో అంటూ చెయ్యి ముందుకు చాపింది. చేతి మీద పెద్ద కత్తిగాయం కనిపిస్తోంది. హే హారిక, ఏందే ఇది? చేతి మీది మచ్చేంది? అది దీప చిన్న గొడవల్లో తగిలింది, తగ్గిపోతుంది. ఇప్పుడు అదెందుకులే గాని నా దగ్గర జస్ట్ 50,000 దాకా ఉన్నాయి, సరిపోతాయా అని అడిగింది హారిక. అందరూ అవాక్కైపోయారు. ఏందే హారిక, మీ అమ్మా నాయనలు నీకు అన్ని పైసలు గెట్లిచ్చినారు? నేనైతే సంవత్సరం నుంచి దాస్తంటే 5,000 అయినాయి. నువ్వు ఉదయమే కదా వచ్చినావు, 50,000? ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది దీప. ఏం సమాధానం చెప్పాలో తెలియక తికమకగా చూస్తోంది హారిక. ఊరుకోవే, నీకన్నీ అనుమానాలే. ఉదయం అజయ్ వచ్చినప్పుడు తనకెటువంటి పనులు చేతకావని చెప్పాడు కదా. కొంచెం రిచ్ ఫ్యామిలీ ఏమో అంది హాసిని. గంతే అయి ఉంటుందిలే. అన్ని పైసలు వద్దు కానీ ఒక 20,000 తీసుకుంటానే, ఎగ్జామ్ ఫీజుకి సరిపోతాయి అంటూ ఒక 20,000 తీసుకుని మిగిలినవి అక్కడే పెట్టేసింది దీప. తన కోసం ఫ్రెండ్స్ అందరూ పైసా పైసా కూడబెట్టడం చూసి మాటలు రావట్లేదు జరీనాకి. కన్నీళ్లతోనే కృతజ్ఞతలు చెప్పింది. జరీనా కళ్ళు తుడుస్తూ తనని నవ్వించడానికి ప్రయత్నిస్తున్నారు హారిక, నాని, దీప. డబ్బులోనే పుట్టి డబ్బులోనే పెరిగిన హారిక ఇదంతా చూసి మనిషికి డబ్బు ఎంత అవసరమో, ఒక్కొక్కసారి ఆ డబ్బు లేకపోవడం వల్ల వాళ్ళ జీవితాలు ఎంతలా ప్రభావితం అవుతాయో తెలుసుకుంది. సంజయ్ హారిక ఫోటో చూస్తాడా? చూసి ఎలా రియాక్ట్ అవుతాడు? హారిక ముందు ముందు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తుంది? కాస్త దూరం నడిస్తేనే తన కూతురు కందిపోతుందేమో అనుకునే జయదేవ్ సంరక్షణలో ఉన్న హారిక చేతి మీద అంత పెద్ద కత్తిగాటు ఎందుకు ఉంది? హారిక ఫాస్ట్లో ఏమైనా జరిగిందా? తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.